వేయడమో లేదంటే ఎదురింటిది ముందట వేయడమో లేదంటే మోర్లలో వేయడమో రోడ్డు మీద వేయడమో చేస్తారు. కానీ మళ్ళా గాలి దుమారం పెట్టినప్పుడు ఆ దుమ్ము తీసుకొచ్చి మన ఇంట్లోనే పెడుతుంది, లేదంటే పక్కింట్లో పెడుతుంది, గొడవలకు దారితీసి లేదంటే మన ఇంట్లోకి వచ్చి మన ఆరోగ్యాన్ని కూడా చెడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్నింటికి మూలమైనటువంటి చెత్త నుండే దోమలు వస్తాయి, దోమల నుండే రోగాలు వస్తాయి. కాబట్టి ఆ రోగాల బారిన పడి దవాఖానాల్లో డబ్బులు పెట్టకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తగా మన చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా స్వచ్ఛతగా ఉండే విధంగా మనం చూసుకున్నట్టుంటే రేపు రాబోయే ప్రమాదాలను ముందుగానే మనం అరికట్టిన వాళ్ళమైతే మనం తెలియజేస్తూ ఈ స్వచ్ఛత మీద ఒక పాట పాడాల్సిందిగా సురేష్ నాయక్ గారిని కోరుతున్నాం. కాబట్టి స్వచ్ఛతను అందరూ పాటిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా గ్రామాలలో దాడి రేపు పొద్దుగల మన ఇంటి బిడ్డకు మన ఇంటి కొడుకు వరకు వచ్చేదాకా మనకు అర్థం కాదు. కాబట్టి చాలా ప్రమాదం. యువత రేపటి రోజు వాళ్ళు ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, ఎన్నో సాధించాల్సిన యువత మత్తుమందుకు మహమ్మారికి బలైతుంటే వాళ్ళు పూర్తిగా జీవోత్సవంలాగా మారుతుంటే మనం చూస్తూ ఊరుకుందామా? దాన్ని అరకట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరు గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాడుతున్నారని తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేద్దాం. అప్పటికీ వినకపోతే అధికారులకు తెలియజేసి వాళ్లకు సరైన బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. మన గ్రామంలో ఒకరిద్దరికి ఉన్నటువంటి అలవాటును పూర్తిగా రూపుమాపాలి, ఇంకొకరి వరకు రానివద్దని తెలియజేస్తూ, ఎండాకాలం తీవ్రత పెరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పొద్దున మబ్బుల్ని పని ముగించుకొని దాదాపు 10-11 గంటల వరకు మీ పని ముగించుకొని ఇంటికి రావాలా. మళ్ళీ సాయంత్రం ఏదైనా పని ఉంటే మళ్ళీ చేసుకోవాలి. కానీ మిట్ట మధ్యాహ్నం ఎండలో కాకుండా నీడ పట్టు నుండి చల్లటి నీళ్ళాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఒక్కసారి ఎండ దెబ్బ కలిగింది అనుకోండి, మన బాడీ ఒక్కసారిగా ఉడుకుబెట్టినటువంటి ఉల్లిగడ్డలాగా తయారవుతుంది. పూర్తిగా ఎందుకు పనికిరాని ఒక మనలో ఉన్నటువంటి జీవాలన్నీ సత్తుపడిపోయి ఒక సంవత్సరం వరకు ఏం పని చేయాలో చేతగాని పరిస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా కాలానుగుణంగా మన
జీవన విధానాన్ని మార్చుకోవాలి. చలికాలం ఉన్నట్టే నేను ఎండాకాలం ఉంటా అంటే నడవదు, వర్షకాలం ఉన్నట్టే నేను చలికాలం ఉంటా అంటే నడవదు. కాబట్టి ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని తెలియజేస్తూ, ఈ బండ్లు నడిపే పిల్లల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి పెద్దవాళ్ళ గురించి కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మన ఏదైనా ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మనం మాత్రమే కాదు రోడ్డు మీద పడ్డట్టు, మన 2 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టు, మన మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లలు అందరూ రోడ్డు మీద వేసినట్టే. కాబట్టి దయచేసి యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వకండి. ఒకవేళ బండ్లు ఇస్తే 25,000 రూపాయలు దండుకు తగులుతుంది, జైలు శిక్ష తల్లిదండ్రులకు పడుతుంది. అంతకంటే 25,000 మళ్ళీ సంపాదిస్తాం కావచ్చు, కానీ ఏదన్నా జరగనంది జరిగితే కడుపు అనుభవించే తల్లిదండ్రులు ఎందరో చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దని తెలియజేస్తూ ఈ విషయంపై మా పల్లి రాజేంద్ర ఒక పాట పాడతారు. మరిచిపోతారు చెవులకు అత్తుకుంటారు, క్షణముల ప్రాణం తీసుకుంటారు. అపాయం ఎరుగని ప్రయాణమే పేదరి తీరి విస్కిలేసి వాహనాలను నడపవద్దురా. ఇంటి కాడ నీ కన్న బిడ్డలు ఎప్పుడొస్తావని ఎదురు చూస్తారు. నువ్వు లేకుండా గెలిచేదెట్లరా, లేని లోటు భరించేదెట్లరా. కాబట్టి చేతికొచ్చిన కొడుకు మనకు దూరం అయితే ఆ కడుపు కొంత సామాన్యంగా ఉండదు. కాబట్టి తాగి లేదంటే ముగ్గురు ఎక్కి ప్రమాదాలకు గురి చేసుకున్నటువంటి మైనర్ పిల్లల విషయంలో దయచేసి తల్లిదండ్రులు జాగ్రత్త పడండి. మీ పిల్లల్ని మీరే జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కార్యదర్శి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ ప్రజలకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.